బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు చదువుకున్న యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి పబ్బం కట్టాలి. ఎందుకంటే వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ పబ్బం కట్టాలని. రెండు పార్టీలు ఆల్రెడీ రాజ్యం చూసిరు. ఈ పార్టీ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించారు. ఎవరైతే స్లమ్ ఏరియాలో ఉన్నారో 3,25,000 మంది ఏ రోజు ఒక రోడ్డు వేసిన దాఖలాలు లేవు, వాళ్ళకి నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు, డ్రైనేజ్ చేసిన దాఖలాలు లేవు. ఒకటే చెప్తా ఉన్నారు వాళ్ళొక్కడు, మమ్మలను ఏ విధంగా చూస్తూ ఉన్నారంటే ఓటేపియడానికి డబ్బులు ఇచ్చి ఓటేపియాలని చూస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం వాళ్ళందరి సభాముఖంగా కూడా, మీరు ఇచ్చిన డబ్బులు తీసుకోండి, అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేస్తుంది. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటూ ఉన్నారు మా దగ్గర డబ్బులు లేవని, బీఆర్ఎస్ పార్టీ ఏడికైనా డబ్బులు తీసుకొస్తారని తెలియజేస్తూ ఉన్నారు, వాళ్ళ ఇంటికైనా డబ్బులు తీసుకొస్తారన్నారు. భారతీయ జనతా పార్టీ ఒకటే లంకల్ దీకపిరెడ్డి 1వ నంబర్ మీద ఓ పువ్వు గుర్తుకు ఓటేస్తే గెలిపించారనుకో, కేంద్ర ప్రభుత్వం నుండి కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారిని సిఎస్ఆర్ ఫండ్ అన్నా లేకపోతే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఏ ఫండ్ కింద అయినా తీసుకొచ్చి డెవలప్ చేస్తారు. ఇప్పటిదాకా చూసిర్రు, మీ గ్రామ పంచాయతీలైనా అది ఏది మున్సిపాలిటీలు అయినా కార్పొరేషన్లు అయినా అమృత్ స్కీమ్స్ కింద నీకు వాటర్ అయినా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయినా తర్వాత ఇతర విషయాలైనా అరే శ్మశాన వాటి కాడికి మొత్తం తీసుకుంటే ప్రతి ఒక్కరు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తోనే నడుస్తూ ఉన్నది, వీధి లైట్ల కాడికి. అందుకోసానికి మీరు ఒక్కసారి ఆలోచించుకొని ఓటేయండి. అదేవిధంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను, గతంలో ఎంఐఎం పార్టీ ఇక్కడి నుంచి నిలబెట్టారు, మరి ఈరోజు ఎందుకు నిలబెట్టలేరు? దీని జవాబు చెప్పాలని చెప్తా ఉన్నాను. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, ఒక క్యాండిడేటే నిలబెట్టలేరు. మరి క్యాండిడేట్ గతంలో బీఆర్ఎస్కు ఒత్తాసు పలికారు, ఇప్పుడు కాంగ్రెస్ ఒత్తాసు పలుకుతారు. దేశం కోసం ధర్మం కోసం పాటుపడేది ఓన్లీ భారతీయ జనతా పార్టీ. మీరందరూ ఆలోచించుకోవాలి, మీరందరూ ఎడ్యుకేట్ కావాలి. అదేవిధంగా కనీసం చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేని పార్టీ మీరు ఏ విధంగా ఓటేస్తారని తెలియజేస్తాను. అదేవిధంగా ఇంతవరకు ఒక్క పార్టీ నుండి 98 మంది బైండ్ ఓవర్ చేసిన ఘనత ఇక్కడనే దక్కింది. చాలామంది ఏంటంటే బీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అక్కడ పోతే సార్ వీళ్ళు డబ్బులు వసూలు చేస్తారు, వాళ్ళు హఫ్తా మామూలు వసూలు చేస్తారు అన్నారు. మీరు ఆ పార్టీలు 2 పార్టీలను గెలిపిస్తే అదే నడుస్తుంది. మా పార్టీ గెలిపించారనుకో మాకు డబ్బులు అవసరం లేదు, మేము డెవలప్మెంట్ కింద ఉన్నాం. లంకల దిగిరెడ్డి గారు ఎప్పుడైనా మీ దగ్గర వచ్చి డబ్బులు అడిగిరా, మీకు సాయం చేసిండే తప్ప ఎక్కడ డబ్బులు అడగలేదు పరిస్థితి. ఒక్కసారి ఆలోచించుకొని మీరు మంచిగా నిద్రపోయి మీ ఉన్న బిజినెస్ చిన్న బిజినెస్ ఏదైనా చేసుకోవాలంటే భారతీయ జనతా పార్టీకి మీరు ఓటేయాలి. మీరు డెవలప్ చేసి మేము చూపిస్తాం. అదేవిధంగా కేంద్ర మంత్రి గారు అండగా ఉన్నాడు, కొండంట అండగా ఉన్నాడు. దీన్ని డెవలప్ చేసడానికి మేము ముందున్నామని తెలియజేస్తా ఉన్నాం.